ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 997వ నామం శ్రీమత్ త్రిపుర సుందరి గురించి తెలుసుకుందాం. ఈ నామానికి మంత్రస్వరూపం ఓం శ్రీమత్ త్రిపుర సుందర్యై నమః అని పఠిస్తాం. శ్రీమత్ త్రిపుర సుందరి అంటే ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం. ఇంతకు ముందు నామంలో మనం అమ్మవారు శ్రీచక్రరాజంలో కొలువై ఉన్నారని తెలుసుకున్నాం. ఈ నామంలో ఆ శ్రీచక్రంలో ఉండే అమ్మవారి పేరు త్రిపుర సుందరి అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామానికి అనేక అద్భుతమైన అర్థాలు ఉన్నాయి. మొదటగా అమ్మవారిని 3 లోకాలకు సుందరి అని తెలుసుకుందాం. ఈ నామంలో త్రిపుర అంటే 3 లోకాలు: మనుష్యలోకం, స్వర్గలోకం, పాతాళలోకం. ఈ 3 లోకాలకు సౌందర్యం, జీవం అమ్మవారి శక్తి వల్లనే లభిస్తున్నాయి. ఆమె శక్తి లేకపోతే ఈ 3 లోకాలకు అస్తిత్వమే ఉండదు. అందుకే అమ్మవారు త్రిపుర సుందరి. ఇక మరో విధంగా అమ్మవారి గురించి తెలుసుకుంటే త్రిపురాసురుల సంహార శక్తిగా దర్శనమిస్తారు. పరమశివుడు త్రిపురాసురులను సంహరించి లోకాలను కాపాడాడు. ఆ పరమేశ్వరుని శక్తి స్వరూపమే శ్రీ లలితా పరమేశ్వరి. అందువల్ల కూడా అమ్మవారు త్రిపుర సుందరిగా కీర్తించబడ్డారు. ముల్లోకాలను పాలించే ఈ తల్లి మనలందరినీ రక్షించడానికి ఈ రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఇక 3 అవస్థలకు రక్షకురాలుగా కూడా మనకు దర్శనమిస్తుంది. జీవునికి ఉండే 3 అవస్థలు: జాగృతావస్థ, స్వప్నావస్థ, తురీయ అవస్థ. వీటిని త్రిపురాలుగా చెబుతారు. ఈ 3 అవస్థలలోనూ జీవుడిని కాపాడి అనుగ్రహించే తల్లి అమ్మవారు. ఇక మరో అర్థం తెలుసుకుంటే 3 శరీరాలకు అధిష్టాన దేవతగా కూడా అమ్మవారు మనకు తెలియబడుతున్నారు. జీవుడికి ఉండే 3 శరీరాలు: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. వీటినే త్రిపురాలు అంటారు. ఈ 3 శరీరాలలో ఉన్న జీవుడిని రక్షించేది, అతడి కర్మానుసారం తగిన శరీరాలను అనుగ్రహించేది శ్రీ లలితా పరమేశ్వరే. అందుకే ఆమె త్రిపుర సుందరిగా పూజించబడుతున్నారు. అమ్మవారు తన యొక్క వివిధ రూపాలలో మనలను అనుగ్రహిస్తూ ఉంటారు. మనం ఎల్లప్పుడూ అమ్మవారి పాద పద్మాలను పట్టుకొని ప్రార్థిస్తూ ఉందాం. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.